శభాష్ వరంగల్ కలెక్టర్. ఎయిర్పోర్టు భూసేకరణను సాఫీగా పూర్తి చేసిన కలెక్టర్ కు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అభినందనలు తెలిపిండ్రు. చారిత్రక మైలురాయిగా ఎయిర్పోర్టు ప్రాజెక్టు కలెక్టర్ కృషిని కొనియాడిందని మంత్రి చెప్పారు. సో వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్ట్, మరి మేము కూడా వరంగల్ జిల్లా వాళ్ళమే కాబట్టి మాకు కూడా అక్కడ ఎప్పుడెప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుందా ఏందనేది మేము కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా వరంగల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది అని అంటున్నారు, కానీ ఇప్పటిదాకైతే మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వస్తుందని అనుకున్నాం. మరి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుందా రాదా అనేది కూడా చెప్పలేము. దానికి సంబంధించి భూసేకరణ ఏదైతే ఉందో అదంతా కూడా సాఫీగా అయింది. మరి దాని వెనకాల ఉన్న కలెక్టర్ సత్యశారద గారిని మంత్రి పొంగులేటి గారు అభినందనలు తెలిపిండ్రు. మరి వరంగల్ ఎయిర్పోర్ట్ లో మొన్న ఒక రీల్ చూసిన వాళ్ళకి గమ్మత్తుగా ఉండే. అంటే జనాలకి ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి అనవసరమైన టాపిక్స్ పట్టుకుంటున్నారు. జనరల్ నాలెడ్జ్ అయితే మొత్తంగా పీకింది. మొన్న ఒక రీల్ చూసిన ఏంటంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది కదా, ఏడికి పోవాలనుకుంటున్నావు నువ్వు అంటే ఒక్కొక్కరు డిఫరెంట్గా చెప్తా ఉన్నారు. కొంతమందికి ఏంటంటే అవునా వరంగల్లో ఎయిర్పోర్ట్ వస్తుందా అని, ఇంకొంతమంది ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే నాకు తెలిసినంత ఎక్కువనే ఉంటాయి, 1-2 ఆర్ ఎక్కువనే ఉంటాయి. మొన్న కూడా కొత్తగా ఒకటి ఓపెన్ అయింది ఎయిర్పోర్ట్, అది కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ వాళ్ళకి అయినాయి. తెలంగాణలో కూడా వరంగల్లో అంటే వరంగల్ నుంచి కనెక్టివిటీ ఎక్కడికైనా పెట్టుకోవచ్చు, కానీ ఇది కూడా తొందరగా కావాలి. బీఆర్ఎస్ హయాంలో కాలేదు. మరి ప్రజాప్రభుత్వ హయాంలో అయితే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానివ్వండి, అధికారులందరికీ కూడా నిజంగా మంచి పేరు వస్తుంది. ఇది నేను 100% రాసిస్తా. ఎందుకంటే వరంగల్లో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ఆల్రెడీ కొన్ని సరిదిద్దుతున్నారు. ఇంకొన్ని వర్క్స్ ఆడ పెండింగ్ లో ఉన్నాయి. ఏంటంటే గత ప్రభుత్వంలో ఇవ్వాలనుకున్నవే, నేను చెప్పేది గత ప్రభుత్వంలో చెయ్యాలనుకున్నవే ఆగిపోయినాయి. అంటే ప్రజాప్రభుత్వం వచ్చినాక మరి మీరు ఫండ్స్ లేవనో లేదా రావట్లేదనో ఏమో కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే, ఆ గత ప్రభుత్వం కదా మాకు సంబంధం లేదనకుండా మీరు దృష్టి పెట్టి అవన్నీ కంప్లీట్ చేసి నిజంగా ప్రజాప్రభుత్వంలోనే అయితే వరంగల్లో మిమ్మల్ని మళ్ళా వచ్చేసారైనా ఎప్పటికైనా కూడా గుర్తుపెట్టుకొని ఉండిపోతారు. నిజంగా ఎయిర్పోర్ట్ అనేది వస్తే దానికి సంబంధించిన అధికారులు, దాని వెనకాల పనిచేసిన వాళ్ళందరిది కూడా కొన్ని తరాల వరకు కూడా చెప్పుకుంటారు. అరే సో అండ్ సో మా ఎమ్మెల్యే గారి వల్లనే, మా కలెక్టర్ గారు ఇంతగానం పనిచేసినారు కాబట్టి ఆడ ఎయిర్పోర్ట్ రాగలిగింది, దాని చుట్టుపక్కల ఇంత డెవలప్మెంట్ జరిగింది, ఆ డెవలప్మెంట్ పేరు చెప్పుకొని చాలా మంది కూడా బాగుపడతారు కదా. ఇది మరి అక్కడ కామెంట్లో పెట్టండి మీరు కూడా, వరంగల్కి సంబంధించిన ఎవరైనా ఉన్నా కూడా వరంగల్లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినాక మీరు ఫస్ట్ వరంగల్ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తారు ఏందనేది ఒక్కసారి కామెంట్లో పెట్టండి.